సో యా స్పిరిట్ షూటింగ్ మెక్సికో, వాట్ ఈస్ కోల్కతా, ఇంకొన్ని ఏరియాస్ లో చేస్తారంట. ఎప్పుడు షూట్ స్టార్ట్ అవుతుందో నన్ను అడగకండి. ఈవెన్ ప్రభాస్ గారు కూడా తెలుసో లేదు తెలియదు, కానీ సిచ్యువేషన్ అట్లుందన్నట్టు. హీ ఈస్ గోయింగ్ టు బి వెరీ వెరీ లీన్, చాలా సన్నగా కనబడతారంట, లైక్ లీనర్ మీనర్ అండ్ స్ట్రాంగర్ అంటున్నారు. అండ్ దీనిలో విజయ్ సేతుపతి, సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్, మృణాల్ ఠాకూర్ వీళ్ళందరూ ఉన్నారని చెప్పేసి వినబడుతుంది. సో ఎంతవరకు కన్ఫర్మ్ అవుతుందో తెలియదు, కానీ చాలా మంచి టైం అయితే దొరికింది సందీప్ రెడ్డి వంగ. ఎందుకంటే లైక్ అవుతుంది, బట్ ప్రాబ్లం ఏంటంటే రాజాసాబ్ కంప్లీట్ అవుతలేదు. సో రాజాసాబ్ కంప్లీట్ అయిన తర్వాత హీస్ గోయింగ్ టు గో స్పిరిట్ షూట్ అయితే స్టార్ట్ చేశారని ఉందన్నట్టు. ఈవెన్ అందుకే ఇప్పుడు రాజాసాబ్ కంప్లీట్ కాకున్నా కానీ, వాళ్ళ విఎఫ్ఎక్స్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ, ఫౌజీకి వీలైనంత వరకు డేట్స్ ఇచ్చేసి దాన్ని కంప్లీట్ చేసుకొని హీ వాంట్స్ టు గో టు స్పిరిట్ అన్నట్టు. అది సిచ్యువేషన్ జరుగుతుంది అన్నట్టు. ప్రస్తుతానికి అయితే మాత్రం దే ఆర్ లొకేషన్ స్కౌటింగ్ జరుగుతుంది ఒకటి, అండ్ మ్యూజిక్ సెట్టింగ్స్ జరుగుతున్నాయి, అండ్ ఇంకా లైక్ స్టోరీని ఇంకా గట్టి గ్రిప్పింగ్ చేద్దామని చెప్పేసి ప్లాన్ అయితే జరుగుతుందట. ఇవన్నీ వింటున్నా. బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఫర్ స్పిరిట్ రైట్ నౌ ఈస్ రాజాసాబ్. ఇదే రాజాసాబ్ వల్ల ప్రాబ్లం రా స్పిరిట్ కి, ఇంకేమీ లేదురా బాబు. అంటే లైక్ ఇప్పుడు రాజాసాబ్ పరిస్థితి వచ్చి నా వల్ల ప్రాబ్లం అయితే వెళ్ళిపోతామా, వెళ్ళిపోమావా ప్లీజ్ మావా, వెళ్ళిపోమావా. నెక్స్ట్ ఇయర్ రిలీజ్ అయ్యట్రా, ఈ ఇయర్ కూడా కాదట్రా బాబు. లైక్ ఎట్లేదంటే పరిస్థితి ఏమిందానంటే ఒక యాక్టర్ డైరెక్టర్ కి నీకు ఈ టైమే, ఈ టైం దాటి నేను రాను, ఈ టైంలో నువ్వేం చేసుకుంటావు చేసుకో, ఇదే నీ డెడ్ లైన్ అని చెప్పేసి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చి. అది దాంట్లో మళ్ళీ ఆ లైన్ ఎలా రాశారంటే, ఒక పెద్ద స్టార్ ఫిలిమ్స్ డైరెక్టర్ అని రాశారు. లైక్ పెద్ద డైరెక్టర్ అని అలా మెన్షన్ చేయాలి, పెద్ద స్టార్ ఫిలిమ్స్ డైరెక్టర్ అని రాశారు. అంటే లైక్ పక్క మారుతుంది. అంటే హను రాఘవపూడి వాళ్ళు చెప్పిన ఏదైతే డెడ్ లైన్ ఉందో వాళ్ళు పర్లేదు బాగానే చేస్తున్నారు. అండ్ ఆల్సో దే ఆర్ నోటీసే. ఇప్పుడు మనకి చూసుకుంటే జాట్ ఏదో ఉంది కదా, మైత్రి వాళ్ళే లేదు సార్ మీరు వెళ్ళండి సార్ ప్రమోషన్ చేయండి అంటే, దే ఆర్ ఆల్రెడీ ఇన్ సెట్స్ అనుకుంటా. ఎందుకంటే హిందీ సినిమాలు కానీ, తెలుగు సినిమాలు కానీ, తమిళ సినిమాలు కానీ అన్ని వచ్చి ఆర్ఎఫ్సీలోనే అన్నీ ఉండుంటది. సో ఇక్కడ ఒడిసే ఇది జరుగుతుంది, కంటిన్యూస్ అవుతుంది. ఫౌజీతో ప్రాబ్లం లేదు. ఆగిందంటే మాత్రం మనకి రాజసాబ్లో ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు సాంగ్స్ ఇంకా కంప్లీట్ కాలేదు, షూట్ చేయాలి. తర్వాత విఎఫ్ఎక్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ ఇయర్ రిలీజ్ అయితే కాదంట రాజసాబ్ అంటున్నారు. అందుకే మేబీ జస్ట్ మేబీ, నేను ఇప్పుడు అనట్లేదు ఇంక గురించి మాట్లాడాలనుకోవట్లేదు, మేబీ జస్ట్ మేబీ విఎఫ్ఎక్స్ ప్రాబ్లమ్స్తో పాటు కన్నప్ప రిలీజ్ డేట్ కావాలని వాళ్ళు కొంచెం పుష్ చేసినట్టున్నారేమో. అంటే మళ్ళీ చెప్పు. ఇప్పుడు ప్రభాస్ సినిమాలు 2 సినిమాలు రావాలి ఇయర్, అవునా? రాజసాబ్ అండ్ ఆల్సో కన్నప్ప ప్రభాస్ సినిమానే ఒక టెక్నికల్ రాజసాబ్ ప్రభాస్ సినిమానే అనుకోవచ్చు, ఎందుకంటే ప్రమోషన్స్ కూడా అట్లనే చేస్తున్నారు. మేబీ జస్ట్ మేబీ, అండ్ వాట్ ఎవర్ హ్యాపెన్స్ ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ ఇట్. డెఫినెట్లీ అదొకటి జరుగుతుంది, వేరే ఏదో వాళ్ళ పర్సనల్ ఏదో జరుగుతుంది, అది రిలీజ్ డేట్ అండ్ ఆల్సో వాళ్ళ విఎఫ్ఎక్స్ ఇష్యూస్. అండ్ రాజసాబ్ రావట్లేదు, కొంచెం మీరు పుష్ చేసుకోండి ఉన్నదేమో, నాకైతే అట్లా అనిపిస్తుంది. బట్ కావచ్చు బ్రో, నాకైతే అట్లా అనిపిస్తుంది. ఇవన్నీ అనుకున్నా కానీ స్పిరిట్ లేట్ అవుతుంది, వాళ్ళు ఇంకా టైం పడుతుందంట. ఏప్రిల్ యాక్చువల్లీ షూట్ స్టార్ట్ కావాలి, మేకి పుష్ అయింది అన్నారు, అది కూడా ఇంకొంచెం పుష్ అవుతుంది, జూన్ జూలైలో స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఏమో ఎవరికి ఇప్పుడు టెక్నికలీ దీనివల్ల లేట్ అవుతుంది సందీప్ రెడ్డి వంగకి, నెక్స్ట్ సినిమాకి వెళ్ళిపోవచ్చు కదా అనుకోవచ్చు. నెక్స్ట్ సినిమా కూడా పరిస్థితి లేదు భయ్యా, హీ స్టక్. ఎందుకంటే రణబీర్ కపూర్ ఆల్సో హీ హ్యాస్ టు కంప్లీట్ లవ్ అండ్ వార్, రామాయణ ఫస్ట్ పార్ట్, రామాయణ సెకండ్ పార్ట్, ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత దెన్ హీ క్యాన్ కమ్ బ్యాక్ టు యానిమల్ పార్క్. సో సందీప్ రెడ్డి వంగ హ్యాస్ టైం. సో ప్రభాస్ గారే కాదు స్టక్, అక్కడ సందీప్ రెడ్డి వంగ గారు కూడా స్టక్ అయ్యారు అన్నట్టు. సో ఇక్కడ రాజసాబ్ ముంగటి నూగితే అది సిచ్యువేషన్ అన్నట్టు. మెక్సికోలో, కోల్కతాలో, మేబీ ముంబైలో, ఈ 3 లొకేషన్స్ లో షూట్ అయితే స్టార్ట్ అవుతారు. అది సిచ్యువేషన్. నీకేమనిపిస్తుంది చెప్పరా? అక్క ఇది డ్రగ్ బేస్డ్ ఫిలిం, మెక్సికో. లైక్ మెక్సికో ఇస్ ద హబ్ రైట్. సో అదంతా ఉంటది. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈ ఫిలిం కి సందీప్ రెడ్డి వంగ అయితే కాంప్రమైజ్ అవర్రా. డేట్ స్టార్ట్ అయితే 1 రోజు 2 రోజులు నీ కోసం మా పక్కెళ్తా గానీ, నువ్వు చెప్పినట్టుగా 1-2 నెలలు అయితే నేను వెనక్కి వెళ్ళను, అది పక్కా ఉంటది. తర్వాత ఫౌజీ ఈజ్ ప్రోగ్రెసింగ్ ఇన్ ఏ వెరీ పర్ఫెక్ట్ వే. వాళ్ళు ఏ టైం అయితే అనుకుంటారో ఆ టైంకి ఎండ్ చేయగలుగుతారు. ఫౌజీ ఐ థింక్ చాలా వరకు ఫినిష్ అయిపోయింది, ఫౌజీ అయిపోయింది. సో ఇక్కడ ప్రాబ్లం ఎక్కడంటే రాజసాబ్తో. అండ్ అందుకనే బికాజ్ లైక్ ఫౌజీతో ప్రభాస్కి ప్రాబ్లం లేదు. అండ్ స్పిరిట్ స్టార్ట్ చేశాక హీ షుడెంట్ గో టు ఎనీ అదర్, ఎందుకంటే డైట్, లుక్స్ అన్నీ కూడా చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి. సో ఒక సర్టైన్ టైమ్ ఫ్రేమ్లో ప్రాపర్ డైట్ మెయింటైన్ చేస్తే తప్ప అది సెట్ కాదు. కాబట్టి ఆ టైం కూడా ఇదేమో లైక్ బాడీ చేంజెస్ అనేవి క్విక్గా ఏం జరగవు, కాబట్టి హ్యాస్ టు టేక్
టేక్ టైం. సో ఆ లోపే రాజసాబ్ లేచిపోవాలి. రాజసాబ్ వీళ్ళు అది ఇది అని చెప్తున్నారు. సో పక్కా చెప్తున్నా కదా, రాజసాబ్ ఈస్ స్టాపింగ్ సో మెనీ ప్రాజెక్ట్స్. ఇయర్ రిలీజ్ లేదురా ప్రభాస్కి. అది ఇంకొకటి. ఏంటి ఇన్ని ప్రాజెక్ట్స్ పెట్టుకొని అన్ని ప్రాజెక్ట్స్ కూడా నియర్ టు కంప్లీట్ చేసుకొని లేదు. దిస్ ఈస్ వై ఐ థింక్ స్పిరిట్ మైట్ గెట్ ఎఫెక్టెడ్. బట్ స్టిల్ మెక్సికో పక్కా డ్రగ్ ఇన్ఫ్యూజ్డ్. బట్ మన ఇంటర్నేషనల్ క్రైమ్ సిండికేట్ సో ఇబ్బంది ఇట్ షుడ్ బి డ్రగ్ రిలేటెడ్. కానీ మన డాన్లీ మా ఇన్స్టాగ్రామ్ లో చేసే యాషాలు చూస్తుంటే ఐ డోంట్ థింక్ ఫ్రాక్ వేసుకుంటాడు, బన్నీ ఇయర్స్ పెట్టుకుంటాడు, డాన్సులు వేస్తుంటాడు. అంటే పెద్ద ప్లాన్ చేస్తున్నారు స్పిరిట్. డెఫినెట్లీ నాకు హ్యాపీనెస్ ఎందుకంటే స్పిరిట్ ఇప్పుడు స్టార్ట్ కావట్లేదు ఏంటి అని నాకు అది లేదు బాధ. ఉండే కంప్లీట్ చేయాలి, అది ఒకటి ఉంది గ్యారంటీగా. నాది ఏంటంటే ద మోర్ టైమ్ యూ గివ్ టు సందీప్ రెడ్డి వంగ హీల్ మోర్ ఇంకా చెక్కుతాను అన్నట్టు. ఇప్పుడు ఎట్లుందంటే సిచ్యువేషన్ మొన్నటి వరకు ఏమైంది, యానిమల్ షూట్ అయిపోయింది, ముక్కిరికుద్దేమని భయం కూడా ఉంది. లేదు మావా నేను అట్లే అనుకుంటుండే మొన్నటి వరకు. అయితే నా బాధ ఏముంటుండే స్పిరిట్ అని అంటున్నాం, స్పిరిట్ రావట్లేదు అందరు ఎక్సైట్ అవుతున్నారు. కానీ ఐ వాజ్ రీడింగ్ ఇన్ బిట్వీన్ ద లైన్స్. ఇప్పుడు ఇంటర్వ్యూలు చెప్పేటప్పుడు కూడా ఏమంటుండే, స్పిరిట్ రైటింగ్ స్టార్ట్ చేయాలి, స్పిరిట్ ఇంకా రైటింగ్ స్టార్ట్ చేయాలి, ఇంకా టైం పడుతుంది అని చెప్పేసి. ఇప్పుడు యానిమల్ తర్వాత ఒక 1 month 2 months తర్వాత చెప్పిండు. కానీ జనరల్ గా హిల్ టేక్ లాట్ ఆఫ్ అమౌంట్ ఆఫ్ టైమ్ టు రైట్ ఇట్ సెల్ఫ్ కదా. రైట్ చేయడానికి ఒక టైం తీసుకునేటోడు. దాన్ని ఇంకా మ్యారినేట్ కావాలి, సినిమా మీతో ప్రీ ప్రొడక్షన్ కావాలి, అవన్నీ రెడీ చేసుకొని షూటింగ్ వెళ్ళాలి. ఇవన్నీ అయిన తర్వాత సినిమాకి ఒక సెట్ అవుతుంది. హీ నీడ్స్ టైం బిఫోర్ ద సినిమా ఏదైతుందో రైటింగ్ పార్ట్లో ఒక టైం తీసుకోవాలి. స్పిరిట్ కి, యానిమల్ కి అండ్ ఆల్సో అర్జున్ రెడ్డికి ఉన్నంత టైం దొరకలేదు ఇంక. సో నాకు కొంచెం డౌట్ ఉండే, అరే ఇట్లా కొంచెం రష్ అవుతుందా, ఎందుకంటే లైక్ అదే కైండ్ ఆఫ్ ప్యాటర్న్ లో అయితే హీల్ గెట్ మోర్ టైమ్ అండ్ ఆల్సో మోర్ ఫ్రీడమ్ టు డూ వాట్ హీ వాంట్స్ టు డూ. బాగా చేస్తే ఛాన్స్ ఎక్కువ ఉంటుందేమో నేను అనుకునేటోనే. ఇప్పుడు ఏదైతే లేట్ అవుతుందో దీని వల్ల స్పిరిట్ కి ఇంకా బెటర్ ఛాన్సెస్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ నా ఫీలింగ్ అంటే. హీల్ గెట్ మోర్ టైమ్ టు చెక్. నాకు అట్లా అనిపిస్తుంది. సో ఒక రకంగా చెప్పాలంటే స్పిరిట్ కి హెల్ప్. బట్ ఇది నిజంగా ఒక రకంగా చెప్పాలంటే హెల్ప్ అయినా కానీ ఇది చూసుకుంటే రాజసాబ్ వాళ్ళని చూసుకుంటే నీకు ఎక్కువ వస్తుంది. ఇంకేం లేదు. ఏంటంటే బాను అదే అంటుంది. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఒక్క ఫిల్మ్ ని హెల్మ్ చేయగలిగితే, ఇప్పుడు లెట్స్ ఏ గేమ్ చేంజర్ ఒక పెద్ద ఎగ్జాంపుల్. అది ఇన్ని సంవత్సరాలు నెట్టారు కదా, అంటే అన్ని రోజులు షూటింగ్ జరగలేదు కానీ పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. దానివల్ల గౌతమ్ తిరునూరి ప్రాజెక్ట్ ని క్యాన్సిల్ చేశారు. తర్వాత గేమ్ చేంజర్ ఫినిష్ అయిన తర్వాత మిగతా ప్రాజెక్ట్ మీద క్యాన్సిల్ చేస్తే ఇంకేం లేదు, 2 రాష్ట్రాలు అలాని కాదు. ఇప్పుడు ఏంటంటే గేమ్ చేంజర్ వాజ్ లైక్ రామ్ చరణ్ గారు యాక్ట్ చేస్తారు సింగిల్ ఫిల్మ్ అప్పటి వరకు. సో ఆయన ఇంకో ఫిల్మ్స్ లో చేయట్లేదు కాబట్టి గేమ్ చేంజర్ నువ్వెంత లేట్ తీసుకున్నా కానీ దానివల్ల లైక్ ఓకే అయిన ఫిల్మ్స్ పుష్ అవుతాయి కానీ లాస్ ఏమి ఉండదు. అంటే క్యాన్సిల్స్ అవుతాయి బట్ స్టిల్ ఇంపాక్ట్ అనేది చాలా ఇట్స్ కంట్రోల్డ్. కానీ ఇక్కడ ఇటు వచ్చేసరికి రాజాసాబ్తో ప్యారలల్లీ ఫౌజీ జరుగుతుంది. అండ్ ఇంకోటి ఏంటి, యూ హ్యావ్ సలాటు, యూ హ్యావ్ కల్కి, అవి వెయిట్ చేస్తున్నాయి ఈ లోకేనాలే. అదే ఇక్కడ ఇవి ఫినిష్ అవ్వాలి. సో ఒక్క ఫిలిం డిలే వల్ల స్పిరిట్ పుష్ అవుతుంది, ఫౌజీ మైట్ గెట్ ఎఫెక్టెడ్, సలార్ అండ్ అవి ఇంకా లేట్ అవుతాయి. అండ్ అవి అక్కడ కొన్ని యాక్టర్స్ టైంకి ఎగనెస్ట్ గా పరిగెత్తున్నారు ఆ 2 ఫిలిమ్స్ లో. బీట్ విత్ టీను ఆనంద్ కావచ్చు, బీట్ విత్ డోంట్ సే బట్ స్టిల్ ఎవరైనా కానీ వాళ్ళనే కాదు, ఏజ్ అయినా కాదు, బీట్ ఏ యాక్టర్ అయినా కానీ రోజు గడిచే కొద్ది టైంకి అగనెస్ట్ గానే వెళ్తారు. అండ్ ఇట్స్ ఫైనాన్షియల్ డెసిషన్స్ అన్ని. సో ప్రతిదీ చాలా ఇంపార్టెంట్. అండ్ రాజాసాబ్ ఈజ్ ఎఫెక్టింగ్ ఎవ్రీథింగ్. అది దట్ ఈస్ రియల్లీ అంటే అనొచ్చు చేస్తారు కదా బ్రో ఇది అంటున్నారు. కానీ నా క్వశ్చన్ ఏంటంటే, సినిమా స్టార్ట్ అయ్యి 2022లో స్టార్ట్ అయింది షూటింగ్. నువ్వు ఎంత పెద్ద చేసినా ఎంత చిన్న చేసినా కానీ సినిమా మధ్యలో ఎన్ని షెడ్యూల్ ఆగినా చాలా పెద్ద లాంగ్ స్టేజ్ లో చేసినా కానీ నిజంగానే అంత ఆగి చేసే అంత ఏముంది. నువ్వు వాట్ ఎవర్ యూర్ డూయింగ్ హారర్ మూవీ, ఆల్సో యూర్ డూయింగ్ హారర్ కామెడీ, యూర్ డూయింగ్ రొమాంటిక్ హారర్ కామెడీ విత్ కమర్షియల్ ఎలిమెంట్స్, ఇవన్నీ పెట్టుకున్నా కానీ బూల్ బులేయాలు 2 వచ్చినాయిరా ఈ టైంలో 2022 and 2024 మధ్యలో. You got 2 Bulbulayas and also it collected more of like what first ఎంత కొట్టింది 330 or 350 ఎంత కొట్టింది ఆ టైం 400 సంథింగ్ ఎంత కొట్టింది, సెకండ్ 300 కొట్టింది. లైక్ అవంతా అనుకున్నా కానీ ఇంత టైం కావాల్సింది కాదు. ఇప్పుడు 2022లో స్టార్ట్ అయింది, 2026లో రిలీజ్ అన్నప్పుడే సంథింగ్ వెంట్ టెరిబ్లీ రాంగ్. ఇట్స్ నాట్ అబౌట్ జస్ట్ ఏదో టైం పడుతుంది, పెద్ద సినిమాలు మధ్యలో వచ్చినాయి కాబట్టి మేము ఆగినాం. సంథింగ్ వెంట్ టెరిబ్లీ రాంగ్.
నేను స్టార్టింగ్ నుంచి అదే అంటున్నా, ఏదో రాజా సాబ్ తేడా కొట్టిందిరా, తేడా కొడుతుందిరా, నాకు హోప్ లేదురా అంటే ఇంత వేసుకున్నారా నన్ను. నాకు ఇప్పటికీ చెప్తున్నా తేడా కొడుతుంది, దానివల్ల ఇన్ని సినిమాలు అవుతున్నాయి. సో మీ థాట్స్ అని చెప్పండి. స్పిరిట్ అయితే మాత్రం మెక్సికో అది అంటున్నారు. ఐ వాంట్ యాడ్ వన్ మోర్ పాయింట్. అరే అది స్టోరీ అయి ఉండదురా ఇష్యూ. రాజసాబ్ కి టేకింగ్ ప్రాబ్లం అయి ఉంటుందిరా. అంటే లైక్ అరే ఎక్స్పీరియన్స్ ఇన్ఎక్స్పీరియన్స్ అనే దానికంటే వాళ్ళు అలాంటి ప్రాజెక్ట్ ని హెల్ప్ చేయాల. బీ డైరెక్టర్ ఆర్ ద ప్రొడక్షన్ హౌస్ కూడా. అండ్ ప్రొడక్షన్ హౌస్ గొప్పగా చెప్పుకున్న బ్రో లైక్ సీజీ పరంగా బ్రో హాస్ ఏదో ఉంది కదా వాల్యూమ్ లో పెట్టేది చేశారు, అది కూడా వర్కౌట్ కాలేదు. అంటే లైక్ ఫ్రమ్ ద ప్రొడక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఫ్రమ్ ద డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఇలాంటి విఎఫ్ఎక్స్ రిలేటెడ్ షార్ట్స్ వాళ్ళు హ్యాండిల్ చేయలేదు ఇప్పటి వరకు. సో దే మెస్డ్ అప్ బిగ్ టైం, అది మాత్రం పక్కా. అది ఇప్పుడు ఏం లేదు, చేసేది ఏముంది చెప్పు, అలాంటి థాట్ లోకి వెళ్తారు. అరే ఇది చెప్తున్నా కదా, ఆదిపురుష్ సలార్ లెక్క అవుతుంది ఇది కూడా. సో నీకు ఇప్పుడు సలార్ కాదు మహా అయితే మావా. జనవరి అంటే నువ్వు అట్లుంటావా, నాకైతే అనిపిస్తుంది ఇది సాహో రాధేశ్యామ్ లెక్క అయితే అనిపిస్తుంది. లైక్ బడ్జెట్ అవసరం లేకుండా ఎక్కువ పెట్టేసి మింగెట్టి. నేను అనేది అది కాదు. ఇప్పుడు ఆదిపురుష్ వచ్చింది, ఆదిపురుష్ వచ్చాక ఆదిపురుష్ హాస్ బ్యాడ్ అంత పెంట అయిపోయింది ఆదిపురుష్కి. కానీ వెంటనే ఎంత 100 days 120 days సంథింగ్ ఎంత సలా దింపేశారు. ఓకే, సో సిమిలర్లీ అంటే వర్కౌట్ అయింది అవ్వందని కాదు, జనవరిలో యూ విల్ గెట్ రాజసాబ్, తర్వాత సమ్మర్కి నీకు ఫౌజీ వస్తుంది. అది సో ఎలాగనమాట, అంటే తక్కువ టైం గ్యాప్లో 2 సినిమాలు వస్తాయి. మ్యాక్సిమం ఫస్ట్ వచ్చేది ఎగిరిపోవచ్చేమో, సెకండ్ వచ్చేది దాన్ని సాల్వేజ్ చేయొచ్చేమో ఆ సిచ్యువేషన్ని. బట్ స్టిల్ మ్యాన్ అనవరా బాబు. మీ స్పిరిట్ అయితే లేట్ అయినా నాకు ఇబ్బంది లేదు భయ్యా, మంచి చేస్తాను నాకు నమ్మకం ఉంది, దానికి ఇబ్బంది లేదు. దీని వల్ల లేట్ అవుతుందని కొంచెం బాధ అంతే. సో మీ థాట్స్ ఏంటో చెప్పండి కింద కామెంట్స్ లో.